ఈ వర్షాకాలంలో మనకి ఏదైనా సరే వేడివేడిగా గానీ స్పైసీగా గానీ కావాలనిపిస్తది. అందుకే నేనైతే ఇంట్లో బొగ్గులపై పెట్టి కూర వండుతున్నాను. అందులోని ఏం కూర వండుతున్నానంటే తలకాయ కూర అన్నమాట. తలకాయ కూర ఏ విధంగా వండాలి అనేది ఈ రెసిపీ చూడండి. ముందుగా ఉల్లిపాయలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటీ వేసి పచ్చిమిర్చి వేసి బాగా ఉడికించుకోండి. అందులోనే సాల్ట్ కారం అన్ని వేసి బాగా ఉడికించండి. బాగా ఉడికించిన తర్వాత మనకి ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఆ తలకాయ కూరను అందులో వేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. బాగా ఉడికించిన తర్వాత అందులోనే ధనియాల పౌడరు మసాలా పౌడరు వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అందులోనే చిన్న చింతపండు పులుసు వేసుకొని బాగా ఉడికించండి. నేనైతే నా స్టైల్లో ఇలాగే వండుతాను. మీ స్టైల్లో ఎలా వండుతారో మీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక అరగంట పాటు మనం మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. బాగా ఉడికిపోతుంది. అందులోనే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఆ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.